దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి 16 వచనముల సారాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే ప్రాముఖ్యమైన వచనముగా 16 వచనమును మనం చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రియమైన దేవుని సంగమా, మనము గడిచిన ఆదివారము కూడా ఈ వచనము మీదే మనం ధ్యానం చేస్తా వచ్చాం. ఏమిటి వాక్యాంశం అంటే ఫలించుట అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాం. మనుషులను పుట్టించడం వెనుక దేవునికి ఒక సంకల్పము ఉంది అని మనము నేర్చుకున్నాం. అయితే ఆయన యొక్క సంఘములో ఆయన యొక్క పిల్లలుగా ఆయన సొత్తుగా జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క సంకల్పం ఏమిటో తెలియకుండా మనము భక్తి చేయకూడదు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలియకుండా మనము ఈ లోకములో బ్రతకకూడదు అని చాలా స్పష్టంగా మనం నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, నా జీవిత సంకల్పం ఏమిటి, లేక నా యొక్క జీవిత రహస్యం ఏమిటి అని మనము ప్రభువారిని అడిగినప్పుడు, ఎందుకంటే ఖచ్చితంగా అడగాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు మనల్ని ఎందుకు నియమించుకున్నాడో, మన ఎడల ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పం ఏమిటో నీవు దేవుణ్ణి అడగాలి. అడగకుండా మనము విశ్వాస జీవితంలో కొనసాగలేము. ఒకవేళ కనుక నీవు అడిగితే దేవుడు చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే 16వ వచనాన్ని మనము చదువుతూ ఉన్నాము. ఏమి చెప్తా ఉన్నాడనంటే, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని చాలా స్పష్టంగా ప్రభువు యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క సంకల్పం ఏమిటో, మన యొక్క గురి ఏమిటో, మన యొక్క గమ్యం ఏమిటో ఈరోజు మనకు అర్థం కావాలి. ఏమిటి మన గురి, మన గమ్యం అంటే మనము ఫలించాలి. ఇంకేమనండి, అయినా మీ ఫలము నిలిచి ఉండాలి. మీరు ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఉద్దేశమును ఎరిగి, ఆ యొక్క జీవిత రహస్యమును ఎరిగి మనము విశ్వాస జీవితంలో కొనసాగవలసిన వారుగా ఉన్నాం. అయితే గడిచిన వారం మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. ఏమిటి మన జీవిత రహస్యం అంటే ఫలించుట అని మొదట మనం నేర్చుకున్నాం. అంతే కదండి. మానవ జీవిత రహస్యం ఏమిటి? ఫలించుట అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనం ఏం నేర్చుకున్నాం? ఫలించడానికి రహస్యం ఏమిటి? అంతే కదండి. ఫలించడానికి రహస్యం ఏమిటి? ఏమిటా రహస్యం అంటే నిలిచి ఉండుట. ఈ రెండు విషయాలు, ఫలించాలి మొదటిది, రెండవది నిలిచి ఉండుట. ఈ రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే మూడవదిగా మనం ఆలోచన చేసుకుందాం. మరి నిలిచి ఉండడానికి రహస్యం ఏమిటి అని అంటే, చూడండి 15వ అధ్యాయము 9-10 వచనాలు ఇలాగ రాయబడి ఉన్నాయి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు అన్నాడు. నిలిచిండుటకు రహస్యం ఏమిటయ్యానంటే విధేయతను చూపించడము, లేక ఆజ్ఞలను గైకొనడం. ఏంటండి, అర్థమవుతుందా నా మాటలు? మీకు అర్థమవుతుంది కదండి. నిలిచి ఉండడానికి రహస్యం ఏమిటి చెప్పండి? ఆజ్ఞలను గైకొనడము, లేక విధేయతను కనపరచడం. చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమనండి ఆయన? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశారట? తండ్రి తనకిచ్చినటువంటి ఆజ్ఞలను ఆయన గైకొన్నాడు. అంటే ఆయన దేవునికి ఏమి కనపరిచినాడయ్యానంటే విధేయతను కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనములో కూడా ఏమి చేయాలయ్యానంటే దేవునికి విధేయతను మనం కనపరచాలి. దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొనాలి. దేవుని యొక్క మాటను మనము వినవలసిన వారిగా మనం ఉన్నామని నేను ప్రేమపూర్వకముగా మీకు తెలియజేస్తా ఉన్నాను.
మనము నిలిచి ఉండడానికి రహస్యం ఏంటి చెప్పండి? ఆజ్ఞలను గైకొనుట లేక విధేయతను కనపరచుట. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని నేను ఆయనకు విధేయతను కనపరిచాను. ఆయన ఎంతగా విధేయతను కనపరిచాడట చూడండి ప్రియమైన వాళ్ళారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చెప్పండి? ఆయన కుమారుడైండు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. తాను పొందినటువంటి శ్రమల వలన ఆయన కుమారుడై ఉండి, ఆయన పరమ తండ్రి ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన శ్రమల వలన ఆయన ఏం చేశాడట? విధేయతను నేర్చుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విధేయతను నేర్చుకున్నాడు. ఎంతగా నేర్చుకున్నాడు అయ్యానంటే, ఎంతగా తగ్గించుకున్నాడు అయ్యానంటే, ఎంతగా విధేయతను కనపరిచాడు అయ్యానంటే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములు అంటాడు కదా, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి అక్కడ ప్రియమైన వాళ్ళారా. మరియు 2:8 ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఎలాగంటే మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? ఎంతగా విధేయతను కనపరిచారంటే శిలువ మరణము పొందినంతగా. అదేదో గొప్ప బహుమానం ఏమీ కాదండి శిలువ మరణం అంటే, అదేదో పెద్ద హోదా కాదు. శిలువ మరణం అంటే అది అవమానకరం. ఆ రోజుల్లో శిలువ మరణం అంటే ఏంటండి? అదేమి దండేసి సాల్వా కప్పి సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదండి. అది చాలా విలువైనటువంటి మరణం, అది అవమానకరమైనటువంటి మరణం. అటువంటి మరణమును పొందడానికి కూడా ఆ మరణములో ఎన్ని సంగతులు ఉంటాయండి మనకు తెలుసు కదండి. ముఖం మీద వేశారండి, వేశారా లేదా? వీపు మీద దిద్దారండి, తలపై ముండ్ల కిరీటం పెట్టారండి, వారు చెంపలు వెంట్రుకలు పీకినారట, తన్నారట, అవమానపరిచారట, దూషించారట, హింసించారట, కొరణాలతో కొట్టారు. ఆ భారభరితమైనటువంటి శిలువను ఆయన భుజము పైన పెట్టి ప్రియమైన వాళ్ళరా యెరూషలేము వీధుల్లో ఆయన నడిపించుకుని వెళ్తా ఉంటే ఆ శరీరం అంతా కూడా రక్తపు ముద్దలా మారిపోయింది. అదేమి ఘనత తెచ్చేది ఏమీ కాదు, అది అవమానకరమైనటువంటి పరిస్థితి. అయినా కూడా ఆయన ఏం చేశాడట? విధేయతను కనపరిచాడు. ఎక్కడ నేర్చుకున్నాడు విధేయత? తన తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ఆయన అప్పగించిన పని విషయంలో ఆయన విధేయతను కనపరిచిన వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ప్రియమైన దేవుని సంగమా, మనము దేవునిలో నిలిచి ఉండాలి అనంటే, మనం ఆయనలో ఫలించాలి అనంటే, మన యొక్క ఫలములు నిలిచి ఉండాలి అనంటే మనము దేవునికి విధేయతను కనపరచాలి. ఈ రోజు మనకు తగ్గించుకోవడం అంటే చాలా కష్టమైపోతుంది, విధేయతను చూపించడం అంటే చాలా కష్టమైపోతుంది. మరి అదేదో నాకు అర్థం కాదు. సాక్షాత్ యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నారు కదా. ఆయన దేవుడు అయింది, దేవుడు స్వరూపమై ఉంది, వాక్యమై ఉంది కూడా, పరిశుద్ధుడై ఉంది, న్యాయాధిపతి అయింది కూడా ఆయనే తగ్గించుకోగా మరి ఆయన పిల్లలమని చెప్పుకునే మనము, రాజులైన యాజక సమూహం అని చెప్పుకునే మనము, ఆయన సొత్తుగా చెప్పుకునే మనము ఎందుకు మనకు విధేయత లేదు? మరి పాటలు పాడుతున్నామంటే అద్భుతంగా పాటలు పాడతాం, వాక్యాన్ని చదువుతామంటే వాక్యాన్ని చదువుతాం, దేవుడి పని ఏది మనం అన్ని చేస్తాం. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? మాట వినం. ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, అర్పణలు అర్పిస్తాం, కానీ మనం చేయని పని ఏమిటంటే దేవుని యొక్క మాటలు మనం వినడం లేదు. అంటే దేవునికి మనము విధేయతను కనపరచడం లేదు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనము ఏం రాస్తాడు చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు ప్రవర్తించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏది శ్రేష్టం చెప్పండి? ఇప్పుడు మీరు అర్పణ చేయడం శ్రేష్టమా? మీరు ఆరాధన చేయడం శ్రేష్టమా? మీరు పాటలు పాడడం శ్రేష్టమా? మీరు వాయిద్యములు వాయించడం శ్రేష్టమా? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం శ్రేష్టమా? లేక భక్తి జీవితాన్ని జీవిస్తున్నామని చెప్పుకోవడం శ్రేష్టమా? ఏది శ్రేష్టం మన జీవితంలో? మాట్లాడరే. మాట వినుట శ్రేష్టము.
నువ్వు బలి అర్పించినంత మాత్రాన అది శ్రేష్టమైనదేమి కాదు. దేవునికి ఆరాధన కంటే, అర్పణ కంటే దేవుడు ఏమి కోరుకుంటున్నారో తెలుసా ప్రియమైన దేవుని సంగమా? ఆజ్ఞను గైకొనుటయే మాట్లాడండి శ్రేష్టము. నువ్వు ఆజ్ఞను గాయకుంటే నీ విధేయతను కనపరుస్తావు. సమూహలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని సంగమా. దేవుడు ఆయనకు ఒక పని అప్పగించాడు. ఏమప్పగించాడు? అమాలేకులను మొత్తము నిర్మూలన చేశారని చెప్పేసి పంపించాడు. విధేయతను చూపించాడు. సౌలు చాలా మంచివాడు పాపం ప్రియమైన వాళ్ళరా. వెళ్ళాడు, చేయవలసిన పని చేశాడు, కానీ ఆ పనిని సంపూర్తిగా చేయలేదు. సగం విధేయత, సగము అవిధేయత. ఈరోజు మన యొక్క క్రైస్తవ జీవితము, మన యొక్క విశ్వాస జీవితం కూడా అలాగే ఉంది. మందిరంలో చూస్తే విధేయత, బయటికి వెళ్ళి చూస్తే విధేయత. ఇది సంపూర్ణంగా విధేయత దేవునికి. వెళ్ళి నాశనం చేసుకొని రమ్మంటే ఆయన అన్నిటినీ చంపకుండా కొన్నిటిని బాగా బలిసిని తెచ్చాడు. ఎవరికి కావాలి బలిసిని? ఆయన కోరాడా బలిసిని తెమ్మని? పుష్టిగా ఉన్నా కొద్దిని వాటిని తీసుకొని వచ్చి నాకు బలి అర్పించని చెప్పాడు ఆయన. నువ్వు వెళ్ళి ఏం చేయమని వాటిని సమూలముగా నిర్మూలన చేసే, శత్రు శాసం లేకుండా చేయమని చెప్పేసి పంపిస్తే విధేయత చూపించినట్లుగానే చూపించి పెద్ద నటకిరీటి ఎవరండి? సౌలు. ఇశ్రాయేలుల మొదటి రాజు అయినటువంటి సౌలు పెద్ద నటకిరీటి. వెళ్ళి విధేయత కనపరిచినట్లుగా కనపరిచి ప్రియమైన వాళ్ళారా ఆయన పనిని సంపూర్తిగా ఆయన చేయలేదు. చేశారంటారా? చేయలేదు. చేస్తుంటే ఇంత కఠినంగా దేవుడు మాట్లాడేవాడే కాదు ప్రియమైన దేవుని సంగమా. అంత కఠినంగా మాట్లాడేవాడే కాదు. 9వ వచనాన్ని చదవండి, అదే 15వ అధ్యాయము. సౌలును గనులను కూడి అదగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయట. చూసారా? బాగా కొవ్వి బలిసిని అబ్బా నేను తెచ్చేస్తే దేవుడి సన్నిధిలో పడేస్తే దేవుడు మెచ్చేసుకుంటారు కదా అనుకున్నాడు. దేవుడికి అర్పణ అవసరం లేదు. నువ్వు చేసేటంటే ఆరాధన ప్రాముఖ్యం కాదు దేవునికి. ఏది ప్రాముఖ్యము దేవునికి? మాట వినడం ప్రాముఖ్యం. ఈరోజు క్రైస్తవులుగా మనము దేవుని యొక్క మాట వినవలసిన వారుగా ఉన్నాం ప్రియమైన దేవుని సంగమా. ఆయన ఒక ఫెయిల్యూర్ కింగ్ లాగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత విచిత్రం అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు దేనినైతే చంపమన్నారో, దేవుడు దేనైతే విడిచిపెట్టమన్నాడో, దేవుడు దేనైతే వదిలిపెట్టమని ఆజ్ఞ ఇచ్చినాడో ఆ యొక్క ఆజ్ఞను లేక ఆ యొక్క మాటను నేను వినకపోతే ఎంత ప్రమాదం చెప్పమంటారా? దేన్నైతే చంపమన్నాడో దాన్ని చంపకపోతే చివరికి అదే నిన్ను చంపేస్తుంది. చివరికి సౌలు ఏమైపోయాడు చెప్పండి? చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఏమైపోయాడు? ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంతే కదండి. కత్తి మీద పడిపోయి చచ్చిపోదాం అనుకున్నాడు. పడ్డాడు కానీ ఏమి రాలేదు, చావు రాలేదు పాపం. అయితే అప్పటికే పాపం తల తిరుగుతా ఉంది, రక్తం పోతా ఉంది. మరి కత్తి మీద పడితే రక్తం పోతా ఉంటుంది కదా, కానీ చావు మాత్రము రాలేదు. ఒక పారిపోతా ఉన్నాడు ఈత పట్టుకొని. ఆయన పిలిచారా, బాబు బాబు ఆగు ఆగు అన్నాడు. అక్కడ వరకు బాగా ఉంది. నీ చేతులను ఈపుతాడని పొడిచి చంపే అన్నాడు. అక్కడ వరకు చాలా బాగుంది. కానీ అదేదో కానీ అతను ఇంటి అడ్రస్ అడిగాడండి సౌలు. మీరు చదవండి 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ చంపేవాడు అడ్రస్ అడిగాడు. చచ్చేవాడు మీకు అడ్రస్ ఎందుకు? ఆ చచ్చేవాడు సావరాగా? చచ్చేవాడు చావాలి కదా, చంపేవాడు అడ్రస్ నీకు ఎందుకు? అయితే వాడు చాలా మంచి అడ్రస్ చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు అతను? ఎక్కడ మిగిలినాడు? ఎవరు మిగిలిచ్చారు అమాలేకుల్ని? ఎందుకు మిగిలిచ్చావు? నువ్వు దేన్నైతే మిగిలించావో, దేన్నైతే నువ్వు అట్టే పెట్టావో అదే నీకు శాపమై నీ మీద మరణ అధికారమును చలాయించింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు దేనిని చంపమన్నాడో దాన్ని చంపే, లేకపోతే అదే నిన్ను నన్ను చంపేస్తుంది. ఖచ్చితంగా ఇందులో మార్పు లేదు. దేవుడు మాట వినడమే ఆయనకు శ్రేష్టము. దేవునికి మనం భయపడదాం, దేవునికి మనము విధేయతను కనపరుద్దాం. ఇక్కడ నిలబడే వాక్యం ప్రకటిస్తున్నాం. సేవకుడిగా నేనైనా కూర్చున్న వాక్యం వింటున్న విశ్వాసులైనా సరే కానీ మనము దేవునికి విధేయతను కనపరుద్దాం. మనం ఏ పార్టీ వారమండి చెప్పండి? సౌలు కంటే మనం గొప్పవాళ్ళమా? సౌలు కంటే మనం గొప్పవాళ్ళమా? ఇప్పుడు దావీదు కంటే మనం గొప్పవారమా?
దావీదు కూడా అవిధేయతను కనపరిచాడు, కానీ చెప్పినప్పుడు మాట విన్నాడు. వినినా కానీ దేవుడు పనిష్మెంట్ ఇవ్వక మానాలి. ఎందుకు అని అంటే నువ్వు దేవుడి హృదయానుసారుడివి, నువ్వు అటువంటి పనులు చేయడానికి వీలు లేదు. నువ్వు దేవుడిని ఎరిగావు, ఆయన రక్తంగా కలగబడ్డావు, ఆయన సొత్తుగా చేయబడి నువ్వు తప్పు చేయడానికి వీలు లేదు. కాబట్టి మనము నిలిచి ఉండాలి అని అంటే దేవునికి మనం ఏం చూపించాలి? విధేయతను చూపించాలి. నువ్వెంత ఆరాధన చేసినా, నువ్వెన్ని కానుకలు ఇక్కడ తీసుకొని వచ్చినా, నువ్వెంత చక్కగా పాటలు పాడినా, నువ్వెంత చక్కగా వాక్యాన్ని బోధించినా, నీ వాయిద్యములు వాయించినా, నీ మందిర పని చేసినా, నువ్వేదైనా చేయి, ఇన్ని చేసి నువ్వు దేవుని యొక్క మాట వినకపోతే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఏది దేవునికి ప్రాముఖ్యమైనది అంటే దేవుని మాట వినడం ప్రాముఖ్యం. వింటే మనం బాగుంటాం, వినకపోతే సౌలు వినలేదు కాబట్టి దేనినైతే చంపమన్నారో దానిని చంపలేదు కాబట్టి అదే ఆయన మీదకు తిరిగి వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మాట వినుట శ్రేష్టము. నీవు నిలిచి ఉండాలి అని అంటే దేవుని మాట నీవు వినాలి, లేక దేవునికి విధేయత నీవు కనపరచాలి. నాలుగవదిగా మనం ఆలోచన చేద్దాం. విధేయతకు రహస్యం ఏమిటి? నిలిచి ఉండడానికి రహస్యము విధేయత. మరి విధేయతకు రహస్యం ఏమిటి? నాలుగవదిగా మరలా 15:10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము. చాలండి. ఈ వచనం ఏమంటున్నాయంటే విధేయతకు రహస్యం ఏమిటయ్యానంటే ప్రేమించడం. అంతే. విధేయతకు రహస్యం ఏమిటి? ప్రేమించడం. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నా తండ్రిని నేను ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించాను? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని, అంటే ఆయన ఆజ్ఞలు గైకొని అంటే విధేయతను కనపరిచి ఆయన ప్రేమ యందు నేను నిలిచి ఉన్నాను, లేక నేను ఆయనను ప్రేమించాను కాబట్టి ఆ ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల ఏం చేస్తారట? నా ప్రేమ యందు. అది ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటారో, అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవునికి విధేయత కనపరుస్తారో వారు ఏం చేస్తారట? ప్రేమిస్తారు. నీ విధేయతకు రహస్యం ఏమిటంటే నీ దేవుని ప్రేమించడమే. నీ విధేయత చూపించకుండా ప్రేమించలేవు. ప్రేమిస్తారంటారా? ప్రేమించలేరు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు? ప్రక్కనే 14వ అధ్యాయము 23వ వచనములు ఏమన్నాడో చూడండి. ఆయన యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఎవడైతే నా మాట గైకుంటాడో, ఎవడైతే నా మాటకు విధేయతను చూపిస్తాడో వాళ్ళని ప్రేమిస్తాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నీవు విధేయత చూపించకుండా దేవుణ్ణి ప్రేమించలేవు. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారికైనా నీ విధేయతను చూపించుకున్న వారికి ప్రేమను ఇవ్వలేవు. నేను దేవుని నమ్ముకున్నానండి, నేను ప్రేమిస్తున్నానంటే అవును ప్రేమైన వారులారా, నీవు దేవుని మాటకు విధేయత కనపరచాలి. అనే ఆజ్ఞలు నువ్వు గైకొనాలి. మన ప్రేమతో అయితే మనం ప్రేమించలేమండి. ప్రేమిస్తామంటారా? ప్రేమించలేం. మరి ఏ ప్రేమతో మనం ప్రేమిస్తాం? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. 5వ అధ్యాయం 5వ వచనం రోమీయులకు రాసిన పత్రికలు అంటారు కదా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ ప్రేమతో మనం ప్రేమిస్తాం? మనం ఏ ప్రేమతో ఎక్కడ ప్రేమిస్తాం? ఏ ప్రేమతో మనము దేవుని ప్రేమిస్తామంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో కుమ్మరించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ చేతనే మనం ప్రేమిస్తాం. మనుషుల ప్రేమతో మనం ఎవరిని ప్రేమించలేం. ప్రేమించగలమంటారా? ఒకవేళ ప్రేమించిన ఆ ప్రేమ ఏంటి చెప్పండి? నటన. అంతే కదండి. భౌతికమైనది. అది భౌతికమైనది. అందులో నిజమైన ప్రేమ ఉండదు. ఆ ప్రేమలో ఏముంటదంటే అవసరమే ఉంటుంది, కానీ అందులో నిజమైనటువంటి ప్రేమ ఉండదు. అయితే మనం ఏ ప్రేమతో మనం ప్రేమించాలి అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా
ఆ దేవుని యొక్క ప్రేమ మనలో ఏం చేయబడిందట? కుమ్మరించబడింది. అది ఎవరి ప్రేమ? అది దేవుని ప్రేమని 5వ వచనం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మీరు ఇతరులను ప్రేమించాలి అని అంటే, లేక దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే, దేవుని ప్రేమే మనలో ఉండాలి కానీ మనిషి ప్రేమలతో మనం దేవుణ్ణి ప్రేమించలేము. నువ్వు ఎప్పుడైతే సువార్త విన్నావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే నీవు ఆయన వద్దకు వచ్చావో, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఏం చేశాడంటే చెప్పండి, ఆయన యొక్క ప్రేమను మన యొక్క హృదయంలో కుమ్మరించాడు. మన హృదయంలో కుమ్మరించాడు. ఆ ప్రేమతో దేవుని ప్రేమించు, ఆ ప్రేమతో ఇతరులను నువ్వు ప్రేమించు. ఎప్పుడైతే ప్రభు ప్రేమ మనలోకి వచ్చిందో, ఆ ప్రేమతో మనం ప్రభువుని ప్రేమించినప్పుడు మనం మంచి ఆరాధకులుగా మార్చబడతామట. ప్రభువుని ఆయన ప్రేమతో మనము ప్రేమించినప్పుడు మనం ఆరాధకులుగా మనం మార్చబడతాం. ఆ ప్రేమతో పరిశుద్ధులు మనం ప్రేమించినప్పుడు వారి యొక్క క్షేమాభివృద్ధిని మనము కోరుకుంటామట. ఏ ప్రేమతో ప్రేమించాలి మనము? దేవుని ప్రేమతో తోటి పరిశుద్ధులను ప్రేమిస్తే వారి యొక్క క్షేమాభివృద్ధిని నీవు కోరుకున్న వారిగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి మనం ఏ ప్రేమతో మనం ప్రేమిస్తున్నాం? అదే ప్రేమతో మనము పాపులను ప్రేమిస్తే మనము గొప్ప సువార్థికులం అయిపోతామట. దేవుని ప్రేమతో పాపులను ప్రేమిస్తే మనము గొప్ప సువార్థికులుగా మారిపోతాం. ఆ ప్రేమతో మనము సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ప్రేమిస్తే వారి క్షేమాభివృద్ధిని కోరుకున్న వారం అయిపోతాం. ఆ ప్రేమతో దేవుని ప్రేమిస్తే మనము గొప్ప ఆరాధికులుగా మార్చబడేటువంటి అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను తండ్రిని ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించాడు. నేనిద్దరము కూడా ప్రేమలో నిలిచి ఉన్నాం. ఈరోజు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్పి మన సహోదరుని మనం ప్రేమించకపోతే మనం ఎవరమాట? చదవండి, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 20వ వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో మాట రాయబడి ఉంది. ఎవరైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల, మనం అబద్ధాలు ఆరా అంటారా? ప్రత్యేకంగాను మనం అబద్ధాలు ఆడితేనే అబద్ధికులమా? మన యొక్క సహోదరుని మనం ప్రేమించకపోతే, మన యొక్క సహోదరుని మనము ప్రేమించకపోతే, లేక వారిని ద్వేషిస్తే మనం ఎవరట? మనం అబద్ధికులం. ఎప్పుడు అబద్ధికులు అవుతావు? నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి నీ ఎదుట కనిపించే నీ సహోదరుని ప్రేమించకపోతే నీవు నేను ఎవరు చెప్పండి? అబద్ధికులము. 21లో కూడా ఆ మంచి మాట రాశారు, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందితిమి. ఈ ఆజ్ఞ ఎవరిచ్చారు మనకు? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారండి. ఒకవేళ నీకు ఈ మాట మీకు అంగీకారం అయితే మీరు ఎవరిని ప్రేమించద్దు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క పస్కా భోజనం రోజు అందరూ కూడా మేడగదిలో కూర్చున్నారా లేదా? మీరు జాగ్రత్తగా వినండి, నన్ను చూడండి. కూర్చున్నప్పుడు ఆయన యొక్క రొట్టెలు ముంచి ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ యోధా ఎవడు? యేసుక్రీస్తుని ఏం చేయబోతా ఉన్నాడు? అంతే కదండి, అప్పగించబోతా ఉన్నాడు. సమయం దేవుడు లేదు, చాలా తక్కువ సమయం ఉంది. ఆ సమయంలో యోధా యేసుక్రీస్తు వారిని అప్పగించబోతున్న సంగతి తెలుసుండి కూడా మొట్టమొదటి ముఖ్య ఎవరికి ఇచ్చారట? యోధాకే ఇచ్చారండి. అంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో చూడండి ప్రియమైన వాళ్ళారా. ఆయన అప్పగిస్తున్నాడని తెలిసి కూడా ఆ సహోదరుని ఆయన ప్రేమించాడు. మరి మనం అంతకంటే గొప్పవారమో మనం చెప్పండి. యేసుక్రీస్తే తను అప్పగించే వారికి ఆ రొట్టెను ప్రథమంగా ఇచ్చారు, ప్రేమించారు. ఆయన అప్పగించమంటే ఆశామాష ఏమీ కాదండి. ఆయన అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో మనకు తెలుసు. అది ఎంతో భారభరితమైనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో కూడా యోధాని యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? ప్రేమించారు. మరి మీకు అంతకంటే ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తుకి చేసిన ద్రోహం కంటే మనకు చేసిన ద్రోహాలు ఏమైనా పెద్దవి అంటారా? మరి ఎందుకు మనం ప్రేమించలేదు? ఎందుకు మనం ద్వేషిస్తున్నాం?
అని అంటే క్రీస్తు ప్రేమ మనలో లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కుమ్మరించిన దేవుని ప్రేమ లేదు. ఆ ప్రేమ ఉంటే నిన్ను తిట్టినా, నిన్ను అవమానపరిచినా, నిన్ను కొట్టినా సరిగ్గా నువ్వు ప్రేమిస్తావు. అదేంటో ప్రేమించకపోయారు కానీ ఆ ముఖాలు మార్చుకోవడం బాబు చాలా భయంకరంగా ఉంటది. అంటే మీరు నన్ను చేశారని నేను అంటలేదండి, మరి అపార్థం చేసుకోకండి నన్ను. ఇది సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని సందర్భాల్లో కొన్ని ఫంక్షన్స్ కి వెళ్తా ఉన్నప్పుడు ఆ ముఖాలు ఉంటే గాని ఆ చేప ఫ్రై చేసినట్టు మాడిపోయి ఉంటది. ఎవరు వచ్చినప్పుడు తనకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఆ ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? బాగా నూనెలో మరిగించిన చేప ముఖంలో మాడిపోద్ది ఆ ముఖం. సరే, నీకు ద్రోహమే చేశారు, నీకు అన్యాయమే చేశారు, నీకు ద్వేషించాలా? అది చెప్పండి ఒక మాట. ద్వేషించాలా మనం? నువ్వు ద్వేషిస్తే, నేను ద్వేషిస్తే మరి క్రీస్తు ప్రేమ మనలో ఎక్కడుంది? దేవుడి ప్రేమ ఎక్కడుందండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కుమరించాడు? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ హృదయపు లోతుల్లో మీరు వెతకండి. 5:5 ప్రకారంగా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా దేవుడు నిజంగా మీ హృదయాల్లో ఆ ప్రేమను కుమ్మరించడం లేదో ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలని ఆజ్ఞ ఎవరి వల్ల పొందారట? ఆయన వలన మనం పొంది ఉన్నాం. మీరు ప్రేమించండి. నీకు శత్రువైనా, నిన్ను హింసించిన వాడైనా, నిన్ను కొట్టిన వాడైనా, నిన్ను తిట్టిన వాడైనా, నీకు అపకారం చేసినప్పటికీ నీవు నేను కూడా ప్రేమించబద్దులమై ఉన్నాం. విధేయతకు రహస్యం ఏంటి చెప్పండి? ప్రేమించడము. యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయతను కనపరిచాడు. ఆ విధేయత ప్రకారంగా తండ్రిని ప్రేమించాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించిన వారమైతే మన సహోదరులు మనం ప్రేమిద్దాం, తోటి పరిశుద్ధులు ప్రేమిద్దాం, పాపులు ప్రేమిద్దాం, నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను కొట్టిన వారిని, నిన్ను చంపదూసిన వారిని కూడా ప్రేమించాలి నువ్వు. ఎందుకంటే యేసుక్రీస్తే ప్రేమించారు. అంతకు మించి ఆజ్ఞ ఏమీ కూడా లేదు. ఎంత మటుకు చాలు ప్రియమైన వారలారా. ఐదవదిగా మనం ఆలోచన చేద్దాం. ప్రేమించడానికి రహస్యం ఏమిటయ్యా అంటే 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. దాసుడు తన యజమానుడు చేయు దానిని గనుక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా చాలు ప్రియమైన వారలారా. ఈ యొక్క వచనం మనకి ఏమి నేర్పిస్తుందయ్యా అనంటే, ప్రేమించడానికి రహస్యం ఏమిటయ్యా అనంటే ఎరుగుట అంటే తెలుసుకోవడం. ఇప్పుడు నేను శ్యామని ప్రేమించాలంటే ఏం చేయాలి? మొదట అతను ఎవరో నేను తెలుసుకోవాలి, అంతే కదండి. అతను నేను ఎరగకుండగా, ఆయన ఎవరో నాకు తెలియకుండగా నేను శ్యామను నేను ప్రేమించలేను. అలాగే నీవు నేను కూడా ప్రియమైన దేవుని సంగమా, ఏ వ్యక్తిని కూడా మనము ఎరగకుండగా మనం ఎవరిని కూడా మనము ప్రేమించలేము. కానీ రోజు ప్రియమైన దేవుని సంగమా, ఆ దేవుణ్ణి ఎలాగైతే మనం ప్రేమిస్తున్నామో, ఎలా ప్రేమించాం? ఆయన ఎరిగిన తర్వాతే మనం ప్రేమించాం, అంతే కదండి. ఆయన తెలుసుకున్న తర్వాతే ఆయన ప్రేమించాం. కానీ తెలియకుండా యేసుక్రీస్తుని ఎవరో ప్రేమించలేదు, తెలియకుండా దేవుని ఎవరో కూడా ప్రేమించలేదు. ఏదో విధముగా నువ్వు సువార్త విని రక్షించబడిన తర్వాత ఆయన నువ్వు ఏం చేసావయ్యానంటే బాగా ఎరిగిన తర్వాత అప్పుడు ప్రేమించడము మొదలు పెట్టాం. మరి ఈరోజు మనకు దేవుణ్ణి ఎరగడం వస్తుందా? అదేతో గాని ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నాకు అన్నీ తెలిసిపోయాయి, ఇంక నేను దేవుని గురించి తెలుసుకోవాల్సినవి ఏమీ లేవన్నట్టుగా మనం ఫీల్ అయిపోతా ఉంటాం. ఫీల్ అయిపోయి ఈ ఎరగడం అనేటువంటి దానికి మనం ఏం చేస్తున్నామంటే ఫుల్ స్టాప్లు పెడుతున్నాం. ఫుల్ స్టాప్ పెడితే అర్థం ఏంటండి? అక్కడితో సెంటెన్స్ ఇంకా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అంటే నాకు యేసుక్రీస్తు గురించి మొత్తం నాకు తెలిసిపోయింది అని చెప్పి ఏం చేస్తున్నావు? నువ్వు ఫుల్ స్టాప్ పెడుతున్నావు. దేవుని ఎరగడంలో ఫుల్ స్టాప్లు ఉండకూడదండి. ఏముండాలి? కామాలు మాత్రమే ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు గారు ఏమంటారండి? పౌలు గారు ఏమంటారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
నేను చదువుతా ఉన్నాను చూడండి 10వ వచనం నుంచి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవారనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును అన్నాడు. మరలా 11వ వచనంలో ఏమన్నాడు? ఆయన శ్రమలలో పాలువాడగినట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును అన్నాడు. ఇదేంటండి? పౌలు గారికి తెలియదా? అరే, ఈ పత్రిక రాసేటప్పటికి ఆయనకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు దేవునిలో అనుభవం ఉంది. అటువంటి 25 సంవత్సరాల అనుభవం కలిగిన పౌలు గారు అంటున్నారు, నేను ఇంకా దేవుని గురించి నేను ఎరగాలంటున్నాడు. మన అనుభవం ఎంత అంటే ఈ 25 సంవత్సరాల్లో, లేక 40 సంవత్సరాల్లో, ఈ 50 సంవత్సరాల్లో మనకి దేవుని గురించి మొత్తం తెలిసిపోయిందా? పౌలు గారు అంటున్నారు, ఆయన శ్రమలలో పాలువాడట ఎట్టిదో ఎరుగు నిమిత్తం అంటున్నాడు. శ్రమల్లో నేను పాలువాడిని అవ్వాలంటే అప్పుడు ఇంకా శ్రమలు రాలేదు. ఆయనకి చాలా శ్రమలు వచ్చాయి, కానీ ఆయన శ్రమల గురించి నేను తెలుసుకోవాలి. ఇంకేమన్నాడండి? ఆయన పునరుద్ధానం గురించి నేను తెలుసుకోవాలి. ఆయన పునరుద్ధాన బలం ఏమిటో నేను ఎరగాలి. అరే, దమస్క మార్గంలో డైరెక్ట్ గా ఎన్కౌంటర్ జరిగింది కదా, రెవల్యూషన్ జరిగింది కదండి. దమస్క మార్గంలో డైరెక్ట్ గా ఆయనే మాట్లాడాడు కదా. ఇంత జరిగినటువంటి ఈ పౌలు గారు 25 సంవత్సరాల తర్వాత అంటున్నాడు, అయ్యా నీ గురించి నేను ఇంకా ఏదో ఎరగాలి, నేను ఇంకా ఏదో ఎరగాలి, నేను బాగా ఎరిగితేనే నేను ప్రేమించగలను. అంత మాత్రమే కాదండి, మరొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఈయన ఒక మంచి మాట మాట్లాడుతున్నాడండి. అక్కడ కూడా ఏమంటుందంటే, తండ్రి అయిన దేవుని వలన యేసుక్రీస్తును బయలుపరుపు పొందినటువంటి పౌలు గారు తండ్రి అయిన దేవుని వలన యేసుక్రీస్తుని గురించినటువంటి బయలుపరుపు పొందారు. ఆ 1వ అధ్యాయం 15వ వచనములో గలతీయులకు రాసిన పత్రికలో ఇంత బయలుపరుపు పొంది కూడా ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఇంకా నిన్ను గురించి నేను ఎరగాలి. అంత మాత్రమేనండి, గమనీయుని పాదాల దగ్గరికి వెళ్ళాడు, ప్రభువు గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇన్ని నేర్చుకున్నటువంటి పౌలు గారు అంటున్నారు, అయ్యా నిన్ను గురించి నేను ఇంకా ఎరగాలి 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 ఎరగాలి. ఎందుకంటే నేను ఎంతగా నేను ఎరుగుతాను, ఎంతగా నేను తెలుసుకుంటాను, అంతగా నేను నిన్ను ప్రేమించగలుగుతాను. నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తానో అంతగా నేను విధేయతం చూపిస్తాను. ఎంతగా నేను విధేయతం చూపిస్తానో అంతగా నీలో నేను నిలిచి ఉంటాను. ఎంతగా నేను నీలో నిలిచి ఉంటానో అంతగా నేను ఫలిస్తాను. ఇది నా జీవిత రహస్యం అని పౌలు గారు ప్రియమైన వారున్నారా ఆయన అంటున్నాడు, ఇంకా ఎరగాలి ఎరగాలి అంటున్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, రాసుకుంటే రాసుకోండి. ఈ 25 సంవత్సరాల తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పౌలు గారు ఒక 7 ఉద్యోగాలు చేశారు. ఎన్ని ఉద్యోగాలు చేశారు? 7 ఉద్యోగాలు 25 సంవత్సరాల్లో. మొట్టమొదటిది ఆయన అపోస్తులుడు. ఆయన చేసిన ఉద్యోగం ఏంటి చెప్పండి? అపోస్తులుడు. రెండవదిగా ప్రియమైన వారులారా ఆయన సువార్తికుడు. అంటే మీరు రాసుకున్నారని నెమ్మదిగా చెప్తున్నా. మొదటిది అపోస్తులుడు, రెండవది సువార్తికుడు, మూడవదిగా సంఘ స్థాపకుడు. ఆయన ఎవరండి? సంఘ స్థాపకుడు. నాలుగవదిగా ఆయన కాపరి. ఐదవదిగా ఆయన ఉపదేశకుడు. పౌలు గారు ఉపదేశకుడు. ఆరవదిగా ఆయన పరిచారకుడు. ఏడవదిగా ఆయన నాయకుడు. పౌలు గారి యొక్క 25 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో ఆయన చేసిన ఉద్యోగం ఏమిటయ్యానంటే ఆయన అపోస్తులుడు, సువార్తికుడు, సంఘ స్థాపకుడు, కాపరి, ఉపదేశకుడు, పరిచారకుడు, నాయకుడు. ఈ 7 ఉద్యోగాలు 25 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో చేసి కూడా ఆయన ఏమంటాడంటే, అయ్యా నిన్ను గురించి నేను ఇంకా ఎరగాలి, నేను తెలుసుకోవాలి. ఈరోజు ఆ తపన మనలో ఉందా? దేవుని ఎరగాలనేటువంటి తపన, దేవుని తెలుసుకోవాలనేటువంటి తపన, ఆలోచన, ప్రసవేదన మనకుందా ఈ రోజు? అంటే లేదు. మనకి ఏదైతే తెలిసిందో, అమ్మయ్య నాకు యేసుక్రీస్తు గురించి మొత్తం తెలిసిపోయింది అనుకొని మనం ఏం చేస్తున్నామయ్యా అంటే మనము సతికులు పడిపోతా ఉన్నాం. ఈ రోజు నువ్వు ఎరగడానికి పనికి రాకపోతే
నీవు రేపు మరొకరిని నడిపించలేవు, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నీవు ఎరగడానికి పనికి రాకపోతే మరొకరు నువ్వు నడిపించలేవు. ఈ రోజు నువ్వు నేర్చుకోవడంలో విఫలమైపోతే రేపు మరొకరు నడిపించడంలో ఏమైపోతావు? విఫలమైపోతావు. ఒక తండ్రిగా నేను ఈ రోజు నేర్చుకోకపోతే నా పిల్లలు నడిపించడం నేను ఏమైపోతాను చెప్పండి? విఫలమైపోతానండి. ఎక్కడి వరకు అంతకండి, మన కుటుంబాల్లో మనం అన్వయించుకుంటే సరిపోతుంది వాక్యం. నేను నేర్చుకోకపోతే నా పిల్లలకు నేను నేర్పించలేను, నేను సరిగ్గా నడవకపోతే నా పిల్లలు నేను నడిపించుకోలేను. అంటే అప్పుడు నేను ఏమైనట్టు? నేను విఫలమైపోయాను, నాతో పాటు నా పిల్లలు కూడా ఏమైపోయారు చెప్పండి? విఫలమైపోయారు. మరి ఇది దేవుడు కోరుకున్న ఆశించిన కుటుంబమేనా? కాదు కాదు కాదు. ఈరోజు సేవకుడైనా మీరైనా సరే గాని నేర్చుకోవాల్సింది ఏంటయ్యానంటే దేవుని గురించి ఎరగడం మనము నేర్చుకోవాలి. దేవుని గురించి మనం తెలుసుకోవాలి, కానీ మనం ఫుల్ స్టాప్ పెట్టద్దు, కామాలే ఉండాలి దేవుని ఎరగడంలో అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము ప్రేమించడానికి రహస్యం ఏంటయ్యానంటే దేవుణ్ణి ఎరగడము. ఆరవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఎరుగుటకు రహస్యం ఏమిటయ్యానంటే స్నేహం చేయడమే. అంతే. ఎరగడానికి రహస్యం ఏమిటి? నేను ఇప్పుడు శ్యామని తెలుసుకోవాలంటే మొదట ఏం చేయాలి? ఈ పెన్నో పేపర్ అడగాలి. అడగకపోతే అతనితోనే. చూడండి 15వ అధ్యాయము అక్కడే 13-14 వచనాలు చదువుదాం. తన స్నేహితుడి కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరనూ లేరు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. ఎరుగుటకు రహస్యం ఏమిటయ్యానంటే స్నేహము చేయటము. మనం ఎవరితో స్నేహం చేస్తామో వారిని మనము ఎరుగుతాము. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎవరి స్నేహితులము? ఇప్పుడు ఆయన చెప్పారు కదా, మీరు నా స్నేహితులు అన్నారు. ఒక మాట ఇందాక మనం చదివిన 123వ కీర్తనలో మొదటి వచనంలో మంచి మాట ఉంది. అది నాకు అప్పుడే ముద్రించబడిపోయింది. ఆ మాట ఏమన్నా మంచి మాట చదవండి ఒక్కసారి. ఆకాశమందు చాలండి, ఆ ఒక్క మాట చాలు, ఆ ఒక్క మాట చాలండి. ఆయన ఎక్కడ ఉన్నాడట? ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన అన్నాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎలా స్నేహితులు అయ్యేవండి ఆయన మనమును? ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఇంకొక మాట ఏమిటంటే సమీపింపరాని తేజస్సులో వసించేవాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో వసించేవాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి కెరూబులు శరాపులే ఆయన ముఖాన్ని ఇప్పుడుకొచ్చి చూడలేదు. ఆయన అంత పరిశుద్ధుడు, ఆయన అంత తేజస్సు కలిగినటువంటి ఆ దేవుడు ఏమన్నాడంటే, శామ్ నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. అరే, ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాది దేవుడు నువ్వు నా స్నేహితుడు అని చెప్పడానికి గల కారణం ఏమిటి? ఎలా స్నేహితుడయ్యాడు ఆయన మనకు అంటే ఆయన యొక్క మహిమను విడిచిపెట్టి పాప శరీరాకారములో ఆయన లోకములోనికి వచ్చాడు. అది అలాగా స్నేహితుడయ్యాడు ఆయన మనకు. ఎలా స్నేహితుడయ్యాడు ఆయన? ఆ మహిమను విడిచిపెట్టి, హోదాను విడిచిపెట్టి, తన సింహాసనమును విడిచిపెట్టి ప్రియమైన వాళ్ళరా ఈ పాప శరీరాకారములో ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి అన్నాడు, శామ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. కాబట్టి నువ్వు నా స్నేహితుడవు. ఆయన నన్ను స్నేహితుడుగా అనుకోవాలంటే సమ్మతి తెలియచేయాలి, అంతే కదండి. ఆయన సమ్మతించకపోతే నేను స్నేహం చేయగలను, అతనితో చేయలేను. అందుకనే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో అంటారు కదా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? నడవలేము. ఆయనతో మనం నడవలేము. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయనతో మనం నడవలేము. ఆయన న్యాయాధిపతి అటువంటి దేవుడు. ఆ దేవుడు తన మహిమను విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మనతో స్నేహం చేస్తున్నాడు. ఎంతవరకు బాగా ఉందండి. ఇప్పుడు మనం ఆయనతో స్నేహం చేయాలంటే ఏం చేయాలి మరి? చాలా పెద్ద కష్టం వచ్చింది మనకి. ఆయన చాలా సింపుల్ గా తన మహిమను విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి, ఆయన పాప శరీరాకారములు భూమి మీదకి వచ్చి మనతో స్నేహం చేసేసాడు. చాలా బాగుంది. మరి ఇప్పుడు మనం స్నేహం చేయాలంటే ఏం చేయాలి? మీరేం చెయ్యొద్దు, ఒక వాక్యం చదివితే సరిపోద్ది. చదవండి. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ ఒక్క మాట మీరు అండర్లైన్ చేసుకుంటే ఆయనతో మనం స్నేహం చెయ్యొచ్చు. 2:5 అంటున్నాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి, దేవునికి స్తోత్రం కలుగును గాక.
నువ్వు ఎప్పుడు ఆయనతో స్నేహం చేయగలుగుతావో తెలుసా? ఆయన సమ్మతి తెలియజేసి ఆయన యొక్క స్థితిని విడిచిపెట్టి వచ్చి మనతో స్నేహం చేశాడు. ఇప్పుడు ఆయనతో మనం స్నేహం చేయాలి అంటే ఆయనకు కలిగిన మనస్సు మనం ధరించుకోవాలి. ఆయన శరీరాకారములో వచ్చి స్నేహితుడిగా వచ్చాడు. మనం ఏం చేయాలయ్యా అంటే ఆయన యొక్క మనస్సును మనం ధరించుకుంటే ఇప్పుడు మనం ఏమైపోతాం చెప్పండి? ఆయనకు స్నేహితులు. అంతే. ఎంత చిన్న లాజిక్ అండి. ఆయన పని కష్టం, మన పని చాలా సులువు అంటారా? మన పని కూడా చాలా కష్టం. ఎందుకనంటే ఆయనకు మనస్సు ధరించుకోవాలంటే మొదట నీ సహోదరుని ప్రేమించు. చాలు. నిన్ను బాధ పెట్టిన సహోదరుని ప్రేమించు, నిన్ను తిట్టిన సహోదరుని ప్రేమించు, నిన్ను అవమానపరిచిన సహోదరుని ప్రేమిస్తే ఎవరి మనసు ఉన్నట్టు మనలో? అది మనం ట్రై చేయాలి మొదట. ఆయనకి అది ఈజీయే కానీ మనకి ఇది అంత ఈజీ కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎరుగుటకు రహస్యం ఏమిటయ్యానంటే స్నేహము చేయడం. స్నేహానికి రహస్యం ఏమిటయ్యానంటే సమర్పించుకోవడం. అంతే. దర్శన స్నేహానికి రహస్యం ఏంటి చెప్పండి? సమర్పించుకోవాలి. ఇప్పుడు నేను ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే కొన్ని సమర్పించుకోవాలి. నేను ఏంటి చెప్పండి? మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఏం సమర్పించుకుంటారో, ఏం వదులుకుంటారు మీరు? చెప్పండి. అది చూసారా? సమయం కేటాయించాలి. మీరు స్నేహితులతో మీరు గడపాలంటే కంపల్సరీ సాయంత్రం 6 తర్వాత పబ్జీ గేమ్ ఆడుకోవడానికి ఏదో ఒక అరుగు మీదకి వెళ్ళాలి మనం. వాడు ఫోన్ చేస్తాడు, అక్కడి నుంచే వాడు నీకు లింక్ పంపిస్తాడు. రే చెట్టు చాటున ఉన్నారు, వచ్చే. ఎవరు చెట్టు చాటున ఉన్నారు? ఆ పబ్జీ గేమ్ లో ఉన్న దొంగ చెట్టు చాటున ఉన్నారట. నువ్వు వచ్చాయంటే ఆ అక్కడి నుంచి కాల్చుకుంటూ వచ్చేస్తాడండి. తుప్పు కానీ ఆ పూలో కాల్చుకుంటూ కింద ఏముందో కూడా మీరు కుక్కను దొక్కేస్తాడు, నక్కను దొక్కేస్తాడు, డ్రైనేజీలో కాలేసేస్తాడు. నీవు నీ స్నేహితులతో నీవు కొంచెం గడపాలి అంటే ఏమి సమర్పించుకోవాలి అంటే నీ సమయాన్ని నువ్వు సమర్పించుకోవాలి. అవసరమైతే నీ సంపదను కూడా నువ్వు సమర్పించుకోవాలి. కొన్ని సందర్భాల్లో నీ బలాన్ని కూడా నువ్వేం చేయాలి? ఇప్పుడు ఎవరన్నా నీ ఫ్రెండ్స్ ని కొడుతున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? నీ బలాన్ని సమర్పించాలా, అని విడిపించాలి అని అంటే. వాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఫోన్ చేసి శ్యామ్ నా పరిస్థితి ఇదిరా అంటే నువ్వేం చేస్తావు? నువ్వు డబ్బులు లేవంటావా? అనవు. అవసరమైతే గిద్యోని దగ్గరికి వెళ్ళు, అన్న నాకు ఒక 5,000 అప్పు అన్న అర్జెంట్ అని అంటావు. ఎందుకంటే చాలా అర్జెంట్ అంటావు. విషయం చెప్పు. మళ్ళీ ఆడికంటే నీకు ఎవరైనా సంగతి నీకు తెలుసు. నాకైనా చాలా అర్జెంట్ అంటే పాపం ఇస్తాడు. నువ్వు ఎవరు పట్టుకుని ఖర్చు పెడతావు? స్నేహితుడికి. ఇది కంపల్సరీనండి. మనము స్నేహం చేయాలంటే కొన్ని సమర్పించుకోవాలి. ఒకవేళ హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? నీకు ఎంత పని ఉన్నా సరే కానీ నీ సమయాన్ని తన కొరకు ఏం చేస్తావు? నువ్వు ఖర్చు పెడతావు. ఇదే నిజమైనటువంటి స్నేహము అని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు స్నేహం చేయాలంటే తప్పనిసరిగా సమర్పించుకోవాలి. దీనికి ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే కొన్ని త్యాగము చేయాలి. యేసుక్రీస్తు వారు మనతో స్నేహం చేయడానికి ఆయన కొన్ని త్యాగాలు చేశాడు. ఆకాశమందు ఆశీనుడైనటువంటి ఆ దేవుడు తన యొక్క సింహాసనాన్ని త్యాగం చేశాడు, తన మహిమను త్యాగం చేశాడు, తన యొక్క స్థితిని త్యాగం చేసి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనతో స్నేహము చేశాడు. ఇప్పుడు చెప్పండి, మన యొక్క జీవిత గమ్యం ఏమిటి? నెంబర్ 1 ముగిస్తున్నాను. ఫలించాలి. ఫలించడానికి రహస్యం ఏమిటి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండడానికి రహస్యం ఏమిటి? విధేయతను కనపరచాలి. విధేయతకు రహస్యం ఏమిటి? ప్రేమించాలి. ప్రేమించడానికి రహస్యం ఏమిటి? ఆయనని ఎరగాలి. ఆయన ఎరుగుటకు రహస్యం ఏమిటి? స్నేహం చేయాలి. స్నేహం చేయడానికి రహస్యం ఏమిటి? సమర్పించుకోవాలి, లేక త్యాగము చేయాలి. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఈ లక్షణాలు మనలో కూడా ఉండాలి. అప్పుడు మనము ఫలిస్తాము. ఫలించడమే కాదు, మన ఫలములు నిలిచి ఉంటాయి. అప్పుడు ఆయన వచ్చి ఆ ఫలించిన ఫలములను ఆయన కోసుకొని ఏం చేస్తారు చెప్పండి? భుజిస్తారు. ఏ ఫలములను మనం చెప్పుకున్నాం ప్రారంభంలో? ఆత్మ ఫలము, వెలుగు ఫలము, సత్క్రియ అనే ఫలము, నీతి ఫలము. ఈ ఫలాలు 4 మనం ఫలించాలి. అప్పుడు యజమానుడు, వ్యవసాయదారుడు వచ్చి ఆ ఫలములను కోసి తిని ఆయన భుజించి మనల్ని బట్టి ఆయన సంతృప్తి చెందుతారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.